అనుమానాస్పద రీతిలో యువతి మృతి చెందిన ఘటన చిత్తూరు జిల్లా మసీద్ మిట్టలో చోటు చేసుకుంది. పరువు హత్యగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చిత్తూరుకు చెందిన యాస్మిన్ బానును 3 నెలల క్రితం పూతలపట్టుకు చెందిన సాయి తేజ ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. ఫిబ్రవరి 9న నెల్లూరులో పెళ్లి చేసుకున్న వీరిద్దరూ ఆత్మరక్షణ కోసం తిరుపతి పోలీసులను ఆశ్రయించారు. ఇద్దరు మేజర్లు కావడంతో యాస్మిన్ బాను తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చిన పోలీసులు యువతిని సాయి తేజ వెంట పంపించారు. నిన్న యువతి తండ్రి అనారోగ్యానికి గురయ్యాడు అంటూ యాస్మిన్ను పిలిపించుకున్న తల్లిదండ్రులు ఆ వెంటనే యాస్మిన్ బాను చనిపోయింది అంటూ సాయి తేజకు చెప్పారు. యాస్మిన్ను ఆమె తల్లిదండ్రులే హత్య చేశారని సాయి తేజ ఆరోపిస్తున్నాడు. చిత్తూరు జిల్లాలో నెల రోజుల క్రితమే చంద్రగిరి దగ్గర పరువు హత్య ఒకటి చోటు చేసుకుంది. అది మరొక ముందే అదే తరహాలో చిత్తూరు జిల్లాలోనే మరో ఘటన వెలుగు చూసింది. ఇటీవలే ప్రేమ పెళ్లి చేసుకున్నారు సాయి తేజ, యాస్మిన్. అయితే అమ్మాయి కుటుంబ సభ్యుల నుంచి అబ్బాయికి ప్రాణహాని ఉండడంతో తిరుపతి పోలీసులను ఆశ్రయించారు. ఇద్దరు మేజర్లు కావడంతో పోలీసులు వారికి భరోసా ఇచ్చి పంపారు. యాస్మిన్ను ఆమె తల్లిదండ్రులు దూరంగా పెట్టారు, మాట్లాడడం కూడా ఆపేశారు. అయితే అనూహ్యంగా యాస్మిన్ సోదరుడు యాస్మిన్కు ఫోన్ చేశాడు. నాన్నకి బాగోలేదు, నిన్ను కలవరిస్తున్నాడు, వెంటనే రావాలని యాస్మిన్తో చెప్పాడు. యాస్మిన్ వెళ్లేందుకు సాయి తేజ కూడా అనుమతి ఇచ్చాడు. యాస్మిన్ను ఆమె సోదరుడితో పంపించాడు. అయితే ఏం జరిగిందో తెలియదు కానీ ఉదయానికి సాయి తేజకు యాస్మిన్ కుటుంబ సభ్యుల నుంచి ఫోన్ కాల్ వచ్చింది. యాస్మిన్ ఇంట్లోనే ఉరేసుకుని చనిపోయిందని చెప్పారు. దీంతో సాయి తేజ షాక్కి గురయ్యాడు. యాస్మిన్ మరణంపై అతడు అనుమానం వ్యక్తం చేస్తున్నాడు. ఇష్టం లేని పెళ్లి చేసుకుందని యాస్మిన్ను ఆమె తల్లిదండ్రులే చంపి ఉంటారని సాయి తేజ అనుమానం వ్యక్తం చేశాడు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.